బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కడియం శ్రీహరికి బీఆర్ఎస్ నేత రాజయ్య సవాల్ చేశారు. స్టేషన్ ఘన్పూర్లో అభివృద్ధిపై చర్చకు సిద్ధమా అంటూ ఆయన సవాల్ చేశారు. మలేషియా, సింగపూర్లో అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నారని ఆయన ఆరోపణలు చేశారు. కడియంకు కావ్య, ఆమె భర్త నజీర్ బినామీలు రాజయ్య బినామీలు అంటూ రాజయ్య విమర్శించారు. హవాలా రూపంలో విదేశాలకు డబ్బు తరలించారని, అలాగనే తన మాట వినని వాళ్లను కడియం ఎన్కౌంటర్ చేయించారని, డిఈఓల బదిలీల్లో 2 కోట్ల రూపాయలు తీసుకున్నారని రాజయ్య విమర్శలు చేశారు. వేదవ అంటే వేదవ, పచ్చి వేదవ, నరరూప రాక్షసుడు, నమ్మక ద్రోహి, కడియం శ్రీహరి మేధావి అని అనే వాళ్లకు ఈరోజు వాళ్ళు అంతా వాళ్ళే చెంపలు కొట్టుకునే పరిస్థితి తయారు చేసిన వేదవ. వేదవ అంటే వేదవ, పచ్చి వేదవ, నాలాంటి అమాయకుని పట్టుకొని అనేక అక్రమ కేసులు పెట్టించి నీతి 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 అని మాట్లాడతాడు. ఆయన అవినీతికి సామ్రాట్. ఎవరు గొప్ప, ఎవరు గొప్ప? దేశ పొడిగొడదాం, కబడ్డాడుదామా, డబ్బు కొడదామా, గివెన్ సబ్జెక్ట్, గివెన్ ప్లేస్, గివెన్ టైం, ఐఎమ్ రెడీ టు ఫైట్ టు యూ ఇట్ ఎనీవేర్ సరిగా. ఎక్కడ నువ్వు నాతో పోటుకొచ్చింది? నువ్వు 4,000 గెలిస్తే, నువ్వు 4,000 గెలిస్తే 12,000, 33,000, 58,000, 37,000తో గెలిచే చరిత్ర నాదిక్కడా? నా బలగం ఎక్కడా? నా మాదిగ జాతి నరరూప రాక్షసుడు, నమ్మక ద్రోహి, కడియం శ్రీహరి మేధావి అని అనే వాళ్లకు ఈరోజు వాళ్ళు అంతా వాళ్ళే చెంపలు కొట్టుకునే పరిస్థితి తయారు చేసిన వేదవ. వేదవ అంటే వేదవ, పచ్చి వేదవ, నాలాంటి అమాయకుని పట్టుకొని అనేక అక్రమ కేసులు పెట్టించి నీతి 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 అని మాట్లాడతాడు. ఆయన అవినీతికి సామ్రాట్. ఎవరు గొప్ప, ఎవరు గొప్ప? దేశ పొడిగొడదాం, కబడ్డాడుదామా, డబ్బు కొడదామా, గివెన్ సబ్జెక్ట్, గివెన్ ప్లేస్, గివెన్ టైం, ఐఎమ్ రెడీ టు ఫైట్ టు యూ ఇట్ ఎనీవేర్ సరిగా. ఎక్కడ నువ్వు నాతో పోటుకొచ్చింది? నువ్వు 4,000తో గెలిస్తే, నువ్వు 4,000 గెలిస్తే 12,000, 33,000, 58,000, 37,000తో గెలిచే చరిత్ర నాదిక్కడా? నా బలగం ఎక్కడా? నా మాదిగ జాతి ఎలా